కోయ్ కోయ్ కోయ బామారి సందమామ కోయ్ 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 ఏయ్ ఇండి బందూరే గొడిని జమారే భయ భజన జమారే యేసు జా. సో కోయారా కోయకోయ కోడ్ని కోయ అని చెప్పేసి మొత్తం కూడా ట్రెండ్ అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అంతా కూడా చూస్తుంటే? చాలా సంతోషం ఉంది. సో ఇప్పుడు ఎట్లుంది ఈ సాంగ్ వైరల్ అయిన తర్వాత? మీరు నార్మల్గానే తిరుగుతున్నారు, చూసినాము, బై వాక్ వచ్చేస్తున్నారు ఎక్కడికంటే అక్కడ. అవునండి. సెక్యూరిటీ ప్రాబ్లం కానీ చాలా మంది వచ్చి మీతో ఫోటోలు దిగడం ఇబ్బంది అవుతుందా? అవుతుంది. చక్కగా వస్తారు. ఒక దేవుని స్తోత్రం చెప్పడానికి ఒక ఊరు వెళ్ళినప్పుడు, ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినప్పుడు, ఆయన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యని మీరు వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నారు, ఆ విధంగా మీరు దాడి చేసినారు, లైంగిక దాడి అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది మీడియా ముందు చెప్పాలంత అవసరం నాకు లేదు కానీ, ఓకే, నీల్ రాజ్ అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేసినాడు, బాగా వైరల్ అయింది. అది ఇప్పుడు ఐడియా ఉండొచ్చు మీకు వైరల్ అంటే ఏందనేది, చాలా మంది చూస్తున్నారు. ఓకే, సో ఏం చెప్తారు ఆ వ్యక్తి గురించి? పెద్ద దొంగడు, దొంగల్లో దొంగ, మహా దొంగ. హలో యూస్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోయకోయ సాంగ్ ఎంత ట్రెండ్ అవుతుందో చూస్తున్నాం. డిసెంబర్లో రీల్ ట్రెండ్ అవుతే ఏకంగా కోయకోయ సాంగ్ సంక్రాంతికి వచ్చేసింది. ప్రతి బిల్డింగ్ పైన ఈ సాంగ్ పెట్టుకున్నారు. ఊర్లలో అయితే ప్రతి వాకిట్లో కోయకోయ కోడ్ని గోయ అనే ఫొటోస్ మనం చాలా చూసినాం సోషల్ మీడియాలో. సో మన ముందున్నారు కోయకోయ పాస్టర్ మీసాల గుర్రప్ప గారు, మీసాల గురువప్ప గారు. మాట్లాడేసాం. గురుగారు నమస్తే. నమస్తే శిష్య, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు సాంగ్ లో చాలా హుషారుగా ఉన్నారు, ఇట్లా డీలా పడిపోయినట్టు కనపడుతున్నారు డైరెక్ట్ చూస్తే. మరి అన్నం దూర ప్రయాణం కదా, పాడిపాడా డాన్స్ చేసా. సో మన ఇంటర్వ్యూ ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం, బాగుంటది. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 ఐజలక హైజక ఐజలక హైజక ఐజలక హైజక డింగిర డింగిర డింగిర. అసలు ఎక్కడ పట్టినది ఈ సాంగ్? డింగిర డింగిర హైజాగా ఇవన్నీ కూడా అసలు అంటే మీ భాషలో ఉండే వర్డ్సా లేకపోతే భాషలో వర్డ్స్, బైబుల్లో ఉన్న వర్డ్సా? బైబుల్లో అంటే బైబుల్లో వర్డ్స్ కదా, భాషలోనే తీసుకెళ్ళిపోయాను అన్నమాట. కానీ స్టేజ్ పైన వాడుతుంటారు కదా ఈ సాంగ్, నార్మల్ చర్చ్ లో బయట స్టేజ్ పైన. సో మళ్ళీ బైబుల్లో ఉన్న వర్డ్స్ నుంచి తీసుకున్నామని కూడా విన్నాం గతంలో మీ వీడియోస్. అవును, వాస్తవమే, దాంట్లో బైబుల్ వర్డ్స్ ఉన్నాయి. ఓకే, సో కోయారా కోయకోయ కోడ్ని కోయ అని చెప్పేసి మొత్తం కూడా ట్రెండ్ అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అంతా కూడా చూస్తుంటే? చాలా సంతోషం ఉంది. కోడిని కోయి అన్నారు కానీ నాకు ఒక్కళ్ళు కోడి కూసి పెట్టారా? కోయికొని దేశం ఉంది అన్నారు, ఒక్కరిని పిలిచి ఇప్పటికి కోడిని కోసి నాకు పెట్టారా? ఓకే, పెట్టలేదుగా. సో ఎంతమంది మీకు ఇప్పటి వరకు ఎన్ని కాల్స్ వచ్చినాయి? లెక్కలేదు, అది చెప్పలేను. అంతే, మీడియా వారు కానీ బయట నుంచి కానీ చాలా వచ్చినాయి, మాట్లాడలేక చెవిని పుట్టేది. ఓకే, దాదాపు 3 నెంబర్లు మార్చారంట కదా మీరు ఫోన్లో వస్తున్నాయి? మార్చలేదే, 3 నెంబర్లు నాకు ఉంటాయి, 2 స్విచ్ ఆఫ్ ఉంటాయి. మా పాస్టమ్మది, నా కూతురుది, నాది. 3 నెంబర్లు కూడా నేను బయట ఇచ్చేస్తాను. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు కోయకోయ మాస్టర్ కమర్షియల్ అయిందని కూడా విన్నాం. ఎవరికి ఇంటర్వ్యూలు ఇస్తలేడు, ఆయనే ఎవరితోనో చేయగలిపి సాంగ్ రిలీజ్ చేసిండు సంక్రాంతికి అని చెప్పి. అంతేనా? నిజమేనా? అర్థం కదా మనం చెప్పండి. మీరు వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, అట్లా కాకుండా మనమే పాట పాడదాం అని చెప్పి రమణతో కలిసి సాంగ్ రిలీజ్ చేసినారు కదా కోయకోయ సాంగ్, అదేనా స్కెచ్ అంటున్నా? స్కెచ్ అంటే ఆయన ప్రేమతో పిలిస్తే వెళ్ళి మొత్తం ఖర్చు అంతా అయింది, నాకు సంబంధం లేదు. ఓకే, డబ్బులు కూడా ఆయనకి వచ్చినాయి? మొత్తం ఆయనకే, నాకు అసలు ఏమి లేదు. మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, సో కోయకోయలో కోడ్ని కోయ అనే దాన్ని యాడ్ చేసినారు కదా, ముందు ఓన్లీ కోయకోయ ఉండని అంతే? కోయకోయ మధ్యలో వచ్చింది ఏదో ఒక ముసలాయన అన్నందుకు అది వచ్చింది. ఏమన్నాడు అంటే నేను కోయికొని పడితే కింద నుంచి కోడుగా అన్నాడు, ఆయనకి అర్థం కాకపో అక్కడ నుంచే కోడుగా వచ్చింది. కానీ అది అందరం తప్పే, నాది అలా అనకూడదు, కానీ ఎందుకు వచ్చిందో గబ్బుకొని వచ్చేసింది. ఆ ఒక్క దాన్ని పట్టుకొని ఈ రోజున చాలా విమర్శలు వస్తున్నాయి కాబట్టి దాన్ని తొలగించి దాని బదులు ఇంకేదైనా పెడతాక చూస్తాను. ఓకే, సో ఈ కోయకోయ సాంగ్ ఎన్ని ఇయర్స్ కింద వాడినారు మీరు? 40 సంవత్సరాల క్రితం. 40 ఇయర్స్ కింద. మీ ఏజ్ ఎంత ఇప్పుడు అండి? 60 దాటిపోయింది. 60 దాటిపోయినారు. ఓకే, 40 ఇయర్స్ కింద వాడితే ఇప్పుడు ట్రెండ్ అయింది.
సో డిసెంబర్లో బాగా ఇన్స్టాలో వైరల్ అవుతుంది కదా, సో అప్పుడు ఫస్ట్ మీకు ఎవరు చెప్పినారు వైరల్ అయ్యేటప్పుడు? ఇలాగ మీలాంటి ఫోన్ చేసి చెప్పారు ఇలాగ వైరల్ అయిపోతుందని. నాకేం అర్థం కాలేదు, వైరల్ అంటే ఏంటి తెలీదు, వైరల్ అంటే తెలియదు, ఇదేదో టాప్ లెవెల్లోకి అది తెలీదు, అర్థం కాలేదు. కానీ తర్వాత మా దైవజనులు పెద్దలు ఫోన్ చేసి చెప్పారు చాలా వైరల్ అయిపోయింది అని, అప్పుడు తెలుసుకున్నా. ఓకే, సో మీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పండి, ఎక్కడ పుట్టినారు? విజయవాడనేనా లేకపోతే కోయ అంటే కోయవాడు అడవిలో పుట్టినాడని కూడా విన్నాము, పుట్టింది ఎక్కడ? మాది ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అనేటువంటి ఆ కొండ అనే ప్రాంతం అక్కడ పుట్టాను. అయితే మా పెద్దలు మా కులస్తులు అడవి మనుషులు కాబట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి కొంతమంది దుర్మార్గులు ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవిలో ప్రవేశించి అడవి సంపద, జంతువు సంపద దొంగతనంగా దూసుకెళ్ళిపోవడం కాకుండా అక్కడున్న ఆడపిల్లల్ని దారుణంగా చంపేస్తున్నారని, అడవిలో ఉన్న ఆడపిల్లల్ని బతికించాలని, దాని గురించి ఒక మనిషిని జంతువుగా తయారు చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు పేరు ఆంబోతం కన్నా, ఆయన చివరి కొడుకుగా మేసాల గురప్పగా పుట్టాను. మేసాల గురప్పని నన్ను మడులో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి నాకు పాములు కరిసిన పామిషం తగిన సావకు నుండే అడవి మందులు కొన్ని త్రాగించి ఆ తదుపరి 5 రకాల పాముల విషయాన్ని నేను పుట్టిన కాడి నుంచి నాకు 13 సంవత్సరాలు వచ్చేదాకా కొద్దిగా పామిషం పోస్తూ తినే ఆహార నీళ్ళల్లో కలిపి పెట్టారండి. నా ఊళ్ళంత ఇష్టం అయిపోయింది, ప్రమాదగా మనిషిగా మారిపోయాను. ఆ రోజులు ఎవరైనా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని ఎవరైనా బాధ పెడితే నేను వెళ్ళిపోయి మా ఆడవాళ్ళ యొక్క ఏడుపులు బాధలు గ్రహించి నేను వెళ్ళిపోయి మా ఆడవాళ్ళని బాధ పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా చేతి గోలతో గిలేసేవాడిని, నా పళ్ళతో కరిచేసేవాడిని. నేను గిలిన కరిసిన ఆ రోజుల్లో మనుషులు చచ్చిపోయేవాడు. అలాగ నా జీవితం సాగుతుండగా 18 సంవత్సరాల వయసు నాకు రాగానే చిన్నతనంలో పామిషానికి ముందు సావకుండా తాగిన అడుగు మందులు నాలోంచి తగ్గిపోయి, ఎప్పుడు తగ్గిపోయిన ఈ పామిషం అనేది నా గుండెకు పెట్టేసింది. అప్పుడు నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది, చాలా ఘోరమైన పరిస్థితి వచ్చింది. అప్పుడు నా తండ్రి దగ్గర ఏడ్చాను. అప్పుడు మా నాన్న అడవిలో ఉన్న మందులు, ఎన్నో మంత్రాలు, అడవులు ఉన్నటువంటి నాటు వైద్యము, ఆయుర్వేదం, నాటు మందులు నాకు మేము ప్రవహించి నాకు తాగలేదు. మా నాన్నగారికి తెలిసినటువంటి ఒక మంచి రాజకీయ నాయకుడితో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారంట. ఆ రోజుల్లో తీసుకెళ్తే అక్కడ దాడులు పరీక్షించి ఈ అబ్బాయి చచ్చిపోతాడని చెప్పారు. అప్పుడు మా నాన్న చాలా బాధపడుతూ నాకు చెప్పాడు, కొడుకా గురప్ప, నువ్వు చచ్చిపోతున్నావు, నీకు పామిషం పోయడానికి కారణం అడవులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని బతికించడగరా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు, చాలా బాధగా ఉంది కొడుకా. నువ్వు చనిపోయే ముందు ఒక మాట చెప్పాలనుకున్నా, నువ్వు పుట్టక ముందు మీ అమ్మకు దేవుడు నమ్మకం ఉంది, ఆ దేవుడు మాకు తెలియదురా కొడుకా. కాబట్టి మరి పరాయి దేవుడిని కూడా చంపేస్తారా మా వాళ్ళు, మీ అమ్మని నేనే చంపేశాను కొట్టి నమ్మకున్నందుకు. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు మీ అమ్మ నిన్ను తన చేతుల మీద ఎత్తుకొని నీ కొరకు తన దేవుడికి ఏదో ప్రార్థన చేసింది, ఆయన ఎవరో మాకు తెలియదు. సరే మీ అమ్మ చచ్చిపోయింది, మీ అమ్మ చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుని పేరు మాకు తెలియదు. కాబట్టి కొడుగా, ఖచ్చితంగా ఆ దేవుడే, మీ అమ్మ దేవుడే నిన్ను కాపాడుతాడు, బతికిస్తాడని చెప్పాడు. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చి నేను ఆ పక్కన చెట్టు ఎక్కేసాను. చెట్టు పైకి వెళ్ళిపోయి మా అమ్మని చంపేశారు, ఒక దేవుడి కోసం చచ్చిపోయిందని నేను చెట్టు ఎక్కిపోయి ఆ చెట్టు పై నుంచి ఏడుస్తున్నా. తల్లి, నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడమని ఏడ్చాను. అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో ఉన్నటువంటి నిలువెల్ల పామిషం నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. చూసి మనుషులు వస్తే నేను చంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న ఆ పరిశుద్ధాత్మ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్తుగా దేవుడు, ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొని ఒక క్రూర మృగాన్ని నేను, నా దగ్గరికి మనుషులు రారు, వస్తే చంపేస్తాను నేను. అందుకే నా దగ్గర రారు కాబట్టి
అప్పుడు పరలోకమందున దేవుని దూతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి నాకు అర్థమయ్యే భాషలో శిఖమగిన రూప వాతం జలాతం గురు జలపనం దేహం జలపనం కాశకం యేసు నిలదగమే జైన నిలదగం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడురా. ఆ దేవుడి పేరు యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదూత నాకు చెప్పగా నేను విన్నాను. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత నా దగ్గరే ఉండి నాతో నుండి యేసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను, స్తుతించుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య గురించి చెప్పగా యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను. నమ్ముటి నివాళనైతే నమ్మను సమస్తము సాధ్యమని బైబిల్లో ఉంది. నేను నమ్మాను. అప్పుడు దేవుని దూత 15 రాత్రులు 15 పగలు నాతో ఉంటూ ఒక మనిషిలాగా ఉంటూ యేసయ్య గురించి చెప్తుండగా 1984 సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో యేసు ప్రభు సభలు జరుగుతుంటే ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు. దేవదూత ద్వారానే వెళ్ళాను. ఏ వాహనం నాకు తెలియదు. అడవిలో కళ్ళు మూసుకున్నాను, దేవదూత చేపట్టుకున్నారు, కళ్ళు తెరిసరిగా సభలో ఉన్నాను. అప్పుడు ఆ సభలో ఉన్న పాస్టర్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం చేతగాని నేను ఆకాశం కలిసి చూస్తూ ఏడుస్తూ, యేసయ్య ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగినైనా స్వస్థపరచగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరకు వచ్చాను. నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పకుండా నీ వద్దకు వచ్చాను. నన్ను కాపాడయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని ఏడ్చాను. ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసు ప్రభు చేయి కనపడుతుంది. యేసు ప్రభు చేతి మధ్యలో గాయం, యేసు రక్తం నా శరీరంలో ప్రవహించింది. నా శరీరం ఉన్న పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను యేసయ్య నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ముఖ్యంగా అక్కడున్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతుల రూపంగా విషయం కక్కేస్తున్నాను. అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడున్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద పిల్లి, మన కుక్క, పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు. వాటిని గిల్లి కరమన్నారు. అవి బతికే ఉన్నాయి. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. డాక్టర్లతో పరీక్ష చేయించారు. ఈ అబ్బాయికి పామిషం లేదు, మనిషి రక్తం ఉందని చెప్పారు. నాకు చాలా సంతోషం. ఓకే. సో ఆ తర్వాత అప్పటి నుంచి నార్మల్ మనిషి అయిపోయారు మీరు? నార్మల్ మనిషి అయిపోయాను. ఎంతమంది మీ అంటే విన్నాం కదా మీ ఎమోషనల్ స్టోరీ, అంటే మీ జాతి ఆడబిడ్డలని ఇలా పాడు చేసి చంపేయడం. సో మీరు ఆ విధంగా వాళ్ళందరి మీద తిరగబడ్డారు, చాలా మంది కొట్టినారు. సో మీ చేతిలో ఎంతమంది చనిపోయినారు ఇప్పటి వరకు? ఎంతమందిని చంపేసినారు? లెక్క వేసుకుంటాక నాకు లెక్కలు చదువులేదు. ఓకే. సో ఎన్ని సంఘటనలు అయినా గుర్తు అట్లా కూడా లేదు? లెక్కలేదు నాన్న. ఓకే. అంటే పుట్టిన 13 నుంచి 18 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఓకే, 5 సంవత్సరాలు అలా జరిగింది కార్యక్రమం. సో ఆ విధంగా మీరు చంపేటప్పుడు నార్మల్ గా మీరు మీ గోర్లు, పనులు, కాలగోర్లు తాకితే వాళ్ళు చనిపోతారు. కానీ కొంతమంది కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు, బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు, రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటివి జరగలేదా మీకు? వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి. ఏ విధంగా ఫేస్ చేసినారు మరి? నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళ చేతులు పడితే ఎంతలానే చంపేస్తారు. అవును. నేను వాళ్ళ చేతులు పడినా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు. ఓకే. ఆ దేవుడు యేసయ్య దేవుడే అంటారు. దేవుడే కదా, ఆయన బతికించబట్టి ఈ రోజున ఇలా చేయగలిగాను. మీ పేరు మీసాల గురువప్ప, నాయన పేరు ఏనుగుల ఆంబోతెంకన్న, తాత పేరు? తాత పేరు తెలియదు. చెప్పినట్టున్నారు ఎక్కడ తాత పేరు? లేదు, తాత పేర్లు కదా కానీ మామగారి పేర్లు. నా పేరు మీసాల గురప్ప, మా నాన్న పేరు ఆంబోతెంకన్న, మా మామ పేరు దున్నపోతులరయ్య, ఇంకొక మా పేరు బరిగొడ్డు సాంబయ్య, మా మేనత్త పేరు ఏనుగులు ఏనుగు మంగమ్మ, గంగమ్మ. సో మీ తాత మంత్రాలు చేస్తుండే, చేతబడులు చేస్తుండే? తాత నాన్న. ఓకే. చేతబడులు చేసేవాడు. అలాగే ఆత్మలను రప్పించడము ఇవన్నీ కూడా చూస్తారా మీరు ఎప్పుడన్నా? నేనే చూసింది. ఓకే. దెయ్యాలనే కలర్ చూసి ఎవరు నమ్ముతున్నారు? ఏ సంవత్సరంలో ఇది? అప్పుడు ఆ రోజుల్లోనే, ఆ సంవత్సరం 1980 ముందు. సో ఎట్లా వచ్చింది? ఎన్ని దెయ్యాలు? 1980 కదా,
70లో అది జరిగింది. 70లో. సో పూజ ఎట్లా ఉంటది, ఏ విధంగా ఉంటుందా చేతబడి పూజ? తెలియదు నాన్న, వాళ్ళు తీసుకున్నారు అంతే. చూసినారు కదా మీరు, చూసినప్పుడు ఎట్లా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, నేను వెళ్ళిపోయి నా పని నేను చేసి వచ్చాను. సో వచ్చినాయి దయ్యాలు వచ్చినప్పుడు మీరు ఉన్నారు అక్కడ? ఉన్నా. దెయ్యాలు నన్ను చూసి పారిపోయినాయి మిమ్మల్ని చూసి. నేనే దెయ్యం కంటే ఘోరంగా ఉండేవాడిని, అలా చేశారు నన్ను. ఓకే, మీరు నేర్చుకోలేదా చేతబడి విద్య? నాకు తెలియదు. ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ గా తెలియదు అన్న, నాకు నేర్పలేదు. నాకు నేర్పింది ఆడవాళ్ళని బతికించమని. ఓకే, అంతే. సో మీ నాన్నగారు ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపించలేదు? తెలియదు. ఓకే, సో ఆ తర్వాత ఇంకా మీ ఏదో విషయం పోయిన తర్వాత ఎట్లా మారినారు మీరు అప్పటి నుంచి? ఇంకా అక్కడ నుంచి చేసే స్వస్థపచ్చాడు. అంటే మీ జాతీయ ఆడపడుచుల మీద, అంటే తప్పుగా అనుకోవద్దు, దాడులు ఆగిపోయినాయా? ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి నాన్న, ఎక్కడ దారిలోనే. ఇప్పుడు సో మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది చిన్నమాట. ఇప్పుడు అడవిలో పక్కన ఉంచండి, సమాజంలోనే దాడులు జరుగుతున్నాయి. అవును, ఘోరంగా జరుగుతున్నాయి. దీని ఇప్పుడు ఆపాడా? సో మీరు దానికోసమే మీరు తయారయ్యారు కదా, తయారు చేస్తున్నారు కదా. సో మీరు సైలెంట్ అయిపోయినారు కదా తర్వాత? నేను సైలెంట్ అయ్యాను, అది మామూలుగా. ఇప్పుడు అంత లేదండి, ఆ రోజులు ఎలా జరిగాయి కానీ అంత లేదు. ఓకే, సో ఇప్పుడు ఎట్లుంది ఈ సాంగ్ వైరల్ అయిన తర్వాత? మీరు నార్మల్ గానే తిరుగుతున్నారు, చూసినాము, బై వాక్ వచ్చేస్తున్నారు ఎక్కడికంటే అక్కడ. అవునండి. సెక్యూరిటీ ప్రాబ్లం కానీ చాలా మంది వచ్చి మీతో ఫోటోలు దిగడం ఇబ్బంది అవుతుందా? అవుతుంది, చక్కగా వస్తారు, ఫోటోలు వెళ్ళిపోతారు. ఓకే, సో మీకు ఇబ్బందికరమైన ప్రశ్న కాదు ఇది, కాకపోతే చాలా మంది అంటున్న మాట, ఒక వీడియో కూడా వైరల్ అయింది. సో మీరు ఒక దేవుని స్తోత్రం చెప్పడానికి ఒక ఊరు వెళ్ళినప్పుడు, ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినప్పుడు, ఆయన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యని మీరు వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నారు, ఆ విధంగా మీరు దాడి చేసినారు, లైంగిక దాడి అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏం చెప్తారు దాని మీద? ఇది మీడియా ముందు చెప్పాలంత అవసరం నాకు లేదు, కానీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చిన్న మాట, నేను మీటింగ్ వెళ్ళా, పిలిచిన వాళ్ళు క్రైస్తవులేగా, క్రైస్తవులే కదా వాళ్ళే. ఆ క్రైస్తవులు పాస్టర్ ఉంటారు కదా, ఆ పాస్టర్ ఫెలోషిప్ ఉంటది కదా, మా పెద్దలు మేము మాట్లాడుకుంటాం ఆ విషయాలు. అది నాకు తెలియదు, నాకు ఇంతవరకు అది ఏంటో కూడా తెలియదు. ఓకే, నీల్ రాజ్ అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేసినాడు, బాగా వైరల్ అయింది. అది ఇప్పుడు ఐడియా ఉండొచ్చు మీకు, వైరల్ అంటే ఏందనేది చాలా మంది చూస్తున్నారు. ఓకే, సో ఏం చెప్తారు ఆ వ్యక్తి గురించి? ఆ పెద్ద దొంగాడు, దొంగల్లో దొంగ, మహా దొంగ. కేవలం డబ్బు కోసం ఎత్తుకాడు. నన్నే 3 లక్షలు అడిగాడు, డబ్బు. 3 సంవత్సరాలు క్రితం వచ్చి 3 లక్షలు ఇస్తే నిన్ను. అప్పుడు ఇంత వైరల్ కాలే కదా మీరు? వైరల్ చేయడానిక? మీటింగ్ల కండి, గా. ఎందుకు వైరల్ కాల? 40 నిమిషాలు కదా మీటింగ్, సభలకి. ఈ వైర్లు వేరు, ఇది మామూలుగా ఇది వేరు అనమాట. సభలకి నేను మంచిగా ఉంటాను, క్రిస్టియానిటీలో బాగున్నారు. పెద్ద పెద్ద మేడలు ఏమో కట్టలేదు, కానీ సేవకు మాత్రం నెంబర్ 1 నిరంతరం. చిన్న ఊర్లేండి, పెద్ద ఊర్లేండి, సిటీలేండి ఎక్కువ తిరుగుతుండా. కాబట్టి నా ఇది ఊర్చుకోలేకపోయాడు, ఆయన పని అంతా అదే. ఎక్కడ కలిసినారు నీల్ రాజుని మీరు? ఆయన ఎక్కడ కలిసి? ఆయన ఊరని తెలియదు, కానీ పలానా ఊరి దగ్గర ఒక సభలో మాత్రం ఆడ రాలేదు, అతను రాలా. ఆ నీల్ రాజు అనేవాడు నా దగ్గర కనపడలా, కంటికి కనపడలా నాకు. వాళ్ళ బ్యాచ్ కూడా ఉంటది, వాళ్ళ బ్యాచ్ చెప్పిస్తాడన్నమాట. ఓకే, పలానాడు ఉన్నాడు నీల్ రాజు గారు, కాబట్టి నిన్ను ఎలాగే మీరు చెప్పారు కదా వీడియోలు పెడతాడు, నీ గురించే కాదు పెద్ద పెడతాడు, అతనితో జాగ్రత్తగా ఉండాలి, ఆడెంత అడిగితే డబ్బులు ఇచ్చేసేయి, నీ జోలు రాడని చెప్పాడు. నేనేమన్నా ఎవరినందుకు ఇలా చేస్తున్నాడు, ఇస్తే చేయడంట. ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు. మీరు వైరల్ అయిన రివెంజ్ అంటే పగ ప్రతిఫలం చేయడానికి. ఆయన నాకు నా బంధువా, లేదా నాకు సంబంధాలు, అది ఏమన్నా ఆస్తులు కూడా ఉన్నాయా? కేవలం డబ్బు కోసం. ఇప్పుడు నా దగ్గర తీసుకుంటాడు, ఈ టీవీలు వచ్చి తీసుకుంటాడు, తర్వాత ఈ తీసుకెళ్లి వేరులకు అమ్ముకుని ఆల్రెడీ డబ్బులు తీసుకుంటాడు. అతను అందరు డబ్బు పెంచుకుంటాడు, అందరూ తెలుసు. ఆయన ఉద్యోగంలో పీకేశారు అన్నా నేను. దేనికి పీకేశారు ఆయన ఉద్యోగం? ఎందుకు తీశారు? ఎంత అన్యాయంగా, అక్రమంగా, బైబిల్ ప్రకారంగా వచ్చి ఒక వ్యక్తి, తోటి పాస్టర్, తోటి విశ్వాసి ఏదన్నా అది అతను తప్పులు చేస్తున్నప్పుడు వచ్చే వ్యక్తి గద్దించాలి. నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా ప్రేమనుడైతే, క్రైస్తవ మీద ప్రేమ ఉంటే గద్దించాలి, సరిచేయాలి. నువ్వు ఏనాడు గద్దించావు? ఏనాడు నా ముందు వచ్చావా? నా గద్దించావు, గబుక్కుని చెప్పేటివేనా? టీవీ ఉంది, ఈ యూట్యూబ్ ఉంది, చెప్పేసి సరిపోద్దా? నీ మాటలు అమ్మేస్తారు అందరూ. అంటే నమ్ముతున్నారు కదా ఆయన. మీరు కేవలం అంటే కామాంధుడు అనే వర్డ్ యూజ్ చేయడమే కాకుండా మీకు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడినాడు. మీరు 20 సంవత్సరాల క్రిందట గుడివాడలో చెత్త ఏరుకున్నాడు ఈ మీసాల గురువప్ప అనే వ్యక్తి. నేను చెత్త ఏరుకున్నా, రిక్షా దొక్కున్నా, భిక్షమెత్తుకున్నా, ఆడికెందుకు?
ఆడికి అవసరమా? పోనీ నేను చెత్త ఎదుర్కొంటాను వచ్చినా కానీ రూపాయి సహాయం చేశాడా? నా జాతులను ఆదుకున్నాడా? లేకపోతే మాకు ఇల్లు కట్టించాడా? లేకపోతే ఏం చేశాడా? నేను చెత్త ఎదుర్కొన్నాను, చెత్త ఎదుర్కొన్నవాడిని, రిక్ష దొక్కున్నవాడిని, నేను భిక్ష అడుగుతున్నవాడిని. ఏనాడు వచ్చి నా కనీసం వచ్చి నన్ను ఆదరించాడా? ఇప్పుడు అట్ట అన్నాడు కదా. పోనీ నా జాతులను ఎవరైనా ఆదుకున్నాడా? ఇప్పుడు మాకు ఏమి సహాయం చేయలేనోడు ఇలా చెప్పడానికి కారణం ఏంటి? ఆడికి ఎవడిచ్చాడు రైటు? నేను చెప్తున్నా కదా, నా వాళ్ళకన్నా పుట్టాడా? నా జాతికి ఏమన్నా కొన్ని నా గురించి తెలిసినవాడా? ఇక్కడ పుట్టాడు అక్కడ అంటున్నాడు, 2 వేడులు పెట్టాడు. ఆయన సరిగ్గా చూడలేదు కానీ చెప్పారు మా వాళ్ళు, మా పెద్దలు కూడా. ఇలాంటి విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఏమని నవ్వుకుంటా నేను. బాధ అనిపించలేదా? ఏం బాధపడ అంటే ఇంట్లో వాళ్ళు చూస్తారు, భార్య చూస్తుంది, నా భార్య పిల్లలు ఏడ్చారు, బాధపడ్డారు. నా పెద్దలు కూడా బాధపడ్డారు. వీళ్ళు అడుగుతా ఉంటారు. నేనన్నది ఒకటే, మనం అలాగ వెళ్ళకూడదు. నాకంటూ ఒక క్రైస్తవ సమాజం ఉంది, నాకంటూ గురువులు ఉన్నారు, నాకు విద్య నేర్పిన వాళ్ళు, దేవుని వాక్యం నేర్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో వెళ్తాను నేను. ఇప్పుడు నేను చెప్తున్నా, మీ సమయం చెప్తున్నా కదా, మనం చెప్తున్నా కదా, నీలరాజు కానీ ఇంకోళ్ళు కానీ ఏదన్నాతో మాట్లాడుకుంటే, మీ దగ్గర పాస్టర్ ఫెలోషిప్లు ఉంటాయి, నా దగ్గర ఉంది, నా గురువులు ఉన్నారు, నా పక్కన ఉన్నారు, అక్కడికి వచ్చి మాట్లాడి తెలుసుకుందాం. సార్ ఫైనల్ గా ఇంకో పాస్టర్ కూడా హైదరాబాద్ సిటీలో ఒక పాస్టర్ కూడా మీకోసం బ్యాడ్ గా మాట్లాడినారు, మీతోటి పాస్టర్. ఈ హైదరాబాద్ కదండి, ఆంధ్ర తెలంగాణ దేశం ఎక్కడి నుంచి చెప్తున్నా కదా, మాకంటూ ఫెలోషిప్లు ఉన్నాయి, పాస్టర్ అసోసియేషన్లు ఉన్నాయి. ఎందుకు మీకు పడదా, లేకపోతే ఏమైనా ఉంటుందా పర్సనల్ గా? ఏం లేదండి, వాడు ఇయర్స్ ఎక్కువ. ఒకడు బాగుపడుతుండే ఓరలేరు కదా. మీరు పైకి వస్తే ఎవరు వస్తారు? ఓచుకోలేరు. కేవలం ఓచుకోలేక ఇప్పుడు అన్నాడు కదా, చెత్త ఎడుకున్నాడు, బొట్టలు అమ్ముకున్నాడు అని. ఎట్టాంటోడు పైకి వస్తాడండి? ఈ అడుగు తినోడు పైకి వస్తాడా? ఆడు మన కళ్ళ ముందు పైకి రావడం ఏంటి? వాడేంటి మన స్టేజ్ మీద కూర్చోవడం? మనం ఎవరో, మన పెద్ద పాస్టర్లం, బిషప్లం. వాడు వచ్చి మన పక్క కూర్చోవడం ఏంటి? మనం చెప్తే అందరు జనం నిద్రపోతున్నారు, ఆయన చెప్తే డ్యాన్స్ చేస్తున్నారు. నేను ఒక సభలో చెప్తున్నాను, ఒక సభలోకి వెళ్ళా, వాక్యం చెప్తుంటే, నాకంటే ముందు ఒక పాస్టర్ వాక్యం చెప్తుంటే వాళ్ళందరూ నిద్రపోతున్నారు. నేను రాగానే అందరు డ్యాన్స్ చేశారు, ఏదో ఒకటి డ్యాన్స్ చేశారు. దానికి ఆయన పగబెట్టుకున్నాడు, నాకు పగబెట్టుకున్నాడు. ఇలాగుంటాయి. ఆయన బోర్ కొడితే మీ మీద పగబెట్టుకున్నాడు. ఆయన బోరు కొట్టింది, నాదేం ఉద్యమం వచ్చింది, పగబెట్టుకున్నాడు. నా గురించి ఎన్నో చెప్పేటప్పుడు చెప్తారు అలాగా. ఇది కేవలం అసూయ అండి. ఓకే, కోయికోయ గారు, సారీ గురుబాప గారు, సినిమాలు చూస్తారా మీరు? చూడను, అసలు చూడలే ఒక్క సినిమా కూడా? చూడను. ఓకే, ఎప్పుడో నా చిన్నతనంలో ఎప్పుడో చూసినట్టు గుర్తు. ఏ హీరో సినిమా? ఆయన ఎవరో పాత ఎన్టీ రామారావు గారు. ఓకే, సో ఆయన కొడుకుల సినిమా ఏమైనా చూస్తారా? బాలకృష్ణ గారిది. సో పాలిటిక్స్ ఏమైనా ఫాలో అవుతారా? అవి వద్దండి, అడగొద్దండి, నాకు తెలియదండి. ఓకే, సో ఫైనల్ గా కేఏ పాల్ గారిని ఎప్పుడైనా కలిసినారా మీరు ఈ ఫెలోషిప్ లో? చూశాను కానీ తెలియదు, ఎప్పుడు మాట్లాడలే, కలవలేదు. ఓకే, ధన్యవాదాలు మాకు టైం ఇచ్చినందుకు. మా ఛానల్ కి ఏం చెప్తారు ఫైనల్ గా? ఏం లేదు, మీరు అందరూ బాగుండండి. 2025లో శుభ్రంగా బతకండి. కోయికోయ సాంగ్ తోనే ఉండాలి, ఏదైనా సాంగ్ రిలీజ్ అవుతుంది, వర్గ భేదం లేకుండా మంచిగా ఉండండి, మంచిగా ఆదరించండి, నన్ను ప్రేమించండి. నా మీద ఎవరైనా ఏదన్నా అంటున్నప్పుడు మీరు బాధపడకండి. కొందరు నాకు ఫోన్ చేశారు, నేను ఇలాగ అన్నారు కాబట్టి మేము వస్తాము, ఆడంతా తేలుస్తామన్నారు. దయచేసి మీరు ఎవరో నా పక్షాన్ని వచ్చి యుద్ధం చేయొద్దు. నా పక్షం యుద్ధం చేసేవాడు దేవుడు ఉన్నాడు, నా గురువులు ఉన్నారు, దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు. మీరెవరు నా పక్షాన్ని యుద్ధం చేయొద్దండి, ఎవరిని ఏమనొద్దు, కామెంట్లు పెట్టొద్దు, నేను ప్రార్థన చేసుకుంటాను. కామెంట్లు కూడా పెట్టొద్దా? కామెంట్లు అంటే మీకు మద్దతుగా పెట్టొద్దు, దేనికి పెట్టొద్దు, మంచిగా ప్రార్థన చేసుకోండి. నా కొరకు ప్రార్థన చేయండి, మేము కోరుంది దేవుని సేవలో బాగా అన్నట్టుగా ప్రార్థన చేయండి. ఎవరైనా నా మీద లేనిపోయి నిందలు మోపితే మాత్రం అసోసియేషన్లు ఉన్నాయి, అసోసియేషన్ ఎక్కడికైనా వస్తాను నేను. నా ఆత్మీయతను తీసుకుని వస్తాను, మాట్లాడుకుంటాను. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.